వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. కరీంనగర్ జిల్లా ఇల్దకుంట నుండి సిరిసేడు వెళ్లే ప్రధాన రహదారిలో గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లందకుంట మండలం నుండి వరంగల్ జిల్లా భూపాల్పల్లి జిల్లాకు వెళ్లే రహదారిపైన కొన్ని నెలలు గడుస్తున్నా ఏర్పడ్డ గుంతలను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అదే ఏరియాలో ద్విచక్ర వాహనదారులకు ఎన్నో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒకటి ఉన్నది, వైన్స్ ముందు ఒకటి ఉన్నది. ఇలా 2 సార్లు అడ్డం పడ్డారు. 3 సార్లు వాళ్ళకి దెబ్బ తగిలింది, తలకే పలిగింది, హాస్పిటల్కి వెళ్ళి అట్లా కూడా ఎన్నో సార్లు వస్తారు. చెట్టు ఎవరు తీస్తాను పోతారు కానీ ఎవరు పట్టించుకునేది లేదు. ఇక్కడ మా సర్పంచ్ అనేటోడు కూడా పట్టించుకోలేరు, మా వార్డు మెంబర్లు పట్టించుకోలేరు, మా ఉప సర్పంచ్ పట్టించుకోలేరు. ఎవరు కూడా దాని గురించి ఆలోచించడం లేదు. ఒకసారి మా గ్రామ పంచాయతీ డాక్టర్ అంటే దాంట్లో ఒక ట్రిప్ కోసుకోవాలంటే కోసుకొచ్చి ఇలా కోసిపోయాడు. ఇక అంతవరకు కానీ ఇంకా చేసేది అయితే ఎవరు ఏం చేస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి బంద్? ఇప్పుడు దగ్గర సంవత్సరం దాటుతాను. ఎవరు పట్టించుకోలేదు. సంవత్సరం కానీ పిలుపులు దాని గురించి ఆలోచించినోడే లేదు. మంచి మంది పడతాడు. వాళ్ళకి తలకేవాలి మధ్యతో కాయ పాపం ఆ నీళ్ళల్లో పడితే ఒక తిట్టు తిట్టలేదు, మస్తు తిట్టింది కూడా. తిరితే ఉన్న 3-4 పడ్డారు. అట్లాంటి పరిస్థితి జరుగుతుంది. ఇంత కూడా ఇక్కడ వీళ్ళు ఉన్నారు, పోలీసులు సార్లు ఉన్నారు, ఎంఆర్ఓ ఎండిఓ గారు అందరు ఉండి కూడా ఇట్లా అత్తాలు పోతారు కానీ దీని గురించి ఆలోచించిన వాళ్ళు అయితే లేరు. ఇల్లంతకుంట గ్రామంలో అపరభద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి కూతవేటు దూరంలో అంటే దగ్గరగా ఇల్లంతకుంట నుండి పరకాల మరియు భూపాలపల్లి వెళ్ళే RNB రోడ్డు గుంతలు పడి గుంతలలో నీళ్లు నిలిచి అనేక మంది ద్విచక్ర వాహనదారులు మరియు 4 వీలర్లు కూడా గుంతలలో పడి 2 వీలర్ వాళ్ళు అడ్డం పడి కాళ్ళరెక్కలు ఎదుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ గుంతలు పడ్డ రోడ్డు శిథిలావస్థకు చేరుకున్న RNB అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోకుండా వేచి చూస్తున్నారు. వెంటనే దీనిపై ఉన్నతాధికారులు చర్య తీసుకొని RNB రోడ్ను మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరెక్ట్ వచ్చింది.